నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. సార్, మోదీ గారు కొత్తగా ఒక కంటెంట్ కి సంబంధించి ప్రశంసించడం జరిగింది. సో భజన్ క్లబ్ అని చెప్పేసి వింటూ ఉన్నాం. సో ఏంటి సార్ అది కొత్తగా, అసలు కాన్సెప్ట్ ఏంటి? ఆయన ప్రశంసించారంటే దానిలో అసలు ఏముంది అనేది ఒక యా అంటే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఇండియా అర్బన్ సెంటర్స్ ని ఊపేస్తుందండి. దాని పేరు భజన్ క్లబ్బింగ్ అంటారు. ఈ భజన్ క్లబ్బింగ్ అనే కాన్సెప్ట్ విపరీతంగా పాపులర్ అయింది. అయితే మోడీ 130వ మన్ కీ బాత్ లో దీని గురించి మెచ్చుకుంటూ ఆయన మాట్లాడాడు. దాంతో ఇంకా అది మోడీ మెచ్చుకున్న భజన్ క్లబ్బింగ్ అనే పేరుతో బాగా వైరల్ అవుతుంది. ఆయన ఏం చెప్పాడంటే ఇది స్పిరిచువాలిటీని మోడర్నిటీని మిక్స్ చేస్తుంది. ఇది ప్రపంచానికి మన ఇండియన్ సంస్కృతిని పరిచయం చేస్తుంది. ఇలాగా ఆయన మెచ్చుకుంటూ మాట్లాడాడు. అట్లాగే జనరేషన్ జీ అంటారు, జంజీ జనరేషన్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతుందని కూడా ఆయన అన్నాడు. అసలు ఏంటి భజన్ క్లబ్బింగ్ ఏంటి, ఇది కొత్తదనం దాంట్లో ఏముంది, అంతకుముందు ఎప్పుడు రాలేదా, కొత్తగా ఏమేమి కాన్సెప్ట్లు దాంట్లో ఉంటున్నాయి అనేది మనం చెప్పుకుందాం. దీని మీద చాలా విమర్శలు ఉన్నాయి. అట్లాగే ఇది మంచిదని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మోడీ మెచ్చుకున్నాడు కాబట్టి ఇంకా బీజేపీలో అందరూ కూడా దీన్ని మెచ్చుకునే అవకాశం ఉంది. అయితే కొంతమంది హిందుత్వవాదులు కూడా దీని మీద విమర్శ కూడా చేస్తున్నారు. ఇది హిందూ మతానికి చెడ్డ పేరు తెస్తుంది, వెస్ట్రన్ కల్చర్కి మన యూత్ లోన్ అవుతుంది, తర్వాత ఇది కమర్షియలైజేషన్ పెరిగింది, అవన్నీ చెప్తున్నారు. అసలు ఏంటి ఈ క్లబ్బింగ్, భజన్ క్లబ్బింగ్? భజన్ అంటే మనకు తెలుసు, క్లబ్ అంటే తెలుసు, రెండు కలిపారు, హిందీ అండ్ ఇంగ్లీష్ కలిపినట్టుంది. ఇదేంటంటే ఒకటి డివోషనల్ మ్యూజిక్ ఉంటదండి, భజన్ ఉంటది. ఆ భజన్ ని వీళ్ళు ఏం చేస్తారంటే డీజీ స్టైల్, ఈడిఎం అంటారు. ఈడిఎం అంటే ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ అంటారు. ఈ ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్, ట్రాన్స్ మ్యూజిక్ అంటే ఇప్పుడు మంత్ర కాన్సెప్ట్ ని హైపై చేయడం, హనుమాన్ చాలీస్ అని ర్యాప్ స్టైల్లో ఐడియా ఉంది సరే. మధ్య రీసెంట్ గా ఒక కొరియన్ సింగర్ ఎవరో ఒక సింగర్ ఆమె కూడా పాడుతూ ఉన్నారు. ర్యాప్ స్టైల్లో తీసుకురావడం, అట్లాగే కృష్ణ ట్రాన్స్, శివ ట్రాన్స్ పేరుతో చేయడం, ఇలాగా చేస్తారు. మ్యూజిక్ ని అంటే మన మంత్రాల్ని, మన భజనల్ని, వాటిని స్టైలైజ్ చేసేసి వెస్ట్రన్ మ్యూజిక్ స్టైల్లో చేస్తారు. దీన్ని ఫ్యూజన్ అంటారు. ఇక రెండవ కాన్సెప్ట్ ఏంటంటే ఎట్లయితే నైట్ క్లబ్బుల్లో, పబ్బుల్లో యూత్ డాన్స్లు వేస్తా ఉంటారు, అలాగే వీటికి కూడా డాన్స్లు వేస్తారు. సేమ్ లైటింగ్ ఉంటది, పొగ వదులుతారు, స్మోక్ ఉంటది, ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి, డిస్కో లైట్ ఎఫెక్ట్ ఉంటది, క్రౌడ్ ఊగిపోతూ డాన్స్లు వేయడం ఉంటాయి, అన్నీ అట్లాగే ఉంటాయి. కాకపోతే దాంట్లో వేరే వెస్ట్రన్ లిరిక్ లేకపోతే హిందీ బాలీవుడ్ పాటలు రీమిక్సింగ్ అవి, దాని బదులు భజన ఉంటది అంతే. దాంట్లో ఆ భజన అనేది మామూలుగా అయితే పండనాథ ఏదో మా గుడి, మా ఊర్లో గుడి ఉండేది, మా ఇంటి ముందే గుడి. రోజు చిన్నప్పుడు ఇదే ప్రేయర్స్, భజనలే ఉండేవి. ఎప్పుడు నేను పెద్దగా వెళ్ళేవాడిని కాదు, కానీ హార్మోనియం పెట్టుకొని పాడుతుండేవాళ్ళు. బాగా భక్తితో, తన్మయంతో ఊగిపోయేవారు రామాలయాల దగ్గర. సో అట్లాగే ఉండేది. కానీ వీళ్ళ దీంట్లో భక్తి ఉండదు. భక్తి కంటే కూడా దాన్ని ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ చేయడం, స్టైల్ గా అమ్మాయిలు అబ్బాయిలు ఊగడం, అరవడం, ఆ టైప్ శివ అని అరవడం, లేకపోతే కృష్ణ కృష్ణ అని అరవడం, ఇలాగ. అంటే ఒకప్పుడు భజనలలో ఉండే ఆ స్పిరిచువాలిటీ, భక్తి, ఒక డెడికేషన్ అనేది మారిపోయి ఇప్పుడు ఏంటంటే ఒక ఉర్రూతలో యువతకి ఏం కావాలి, క్లబ్ అంటేనే అర్థం ఏమిటి, పబ్బు క్లబ్ అంటే లౌడ్ గా మ్యూజిక్ పెట్టాలి ఫస్ట్, భయంకరంగా సౌండ్స్, అంటే ఆ సౌండ్స్ వింటే ఎవరైనా పారిపోవాలి, ఉంటే మాత్రం డాన్స్ చేయకుండా ఉండలేరు. మనకు తెలియకుండానే ఇన్వాలంటరీగా మన బాడీ పార్ట్స్ కదులుతాయి, కాళ్ళు చేతులు కదులుతాయి. వాటిని భరించలేని ఏజ్ గ్రూప్ వాళ్ళు అసలు అక్కడ వెళ్ళరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళినా, పొరపాటున వెళ్ళినా వాళ్ళు వెళ్ళిపోతారు. మా వల్ల కాదు బాబు, ఎందుకంటే మాట్లాడుకోరలేరు, అక్కడ భయంకరమైన సౌండ్స్ ఉంటాయి. సో ఈ సౌండ్స్ ని వీటిని కలిపి భజనల్ని అక్కడికి తీసుకోవడం. అంటే ఒకప్పుడు ఏంటంటే ఒక 20 ఏళ్లకు ముందు అప్పట్లో డైలాగ్ ఏముండేదంటే
ఇవాల్టి జనరేషన్ అంటే మిలీనియం అంటారు కదా, ఈ జనరేషన్ రాత్రి క్లబ్బులకి వెళ్తారు, పగలు గుళ్ళకి వెళ్తారు అనేవాడు. ఇవాళ రెండు మిక్స్ అయిపోయింది. గుళ్ళకి వెళ్ళాలి, ఒకే చోటే గుడిలో జరిగేదంతా కూడా క్లబ్ లోనే పబ్బుల్లోకి తీసుకొచ్చేసారు. సో దీన్ని ఏమైందంటే దీని ఒక ఈవెంట్ గా మార్చేశారు. దీనికి బ్రాండింగ్, కమర్షియలైజేషన్, టికెట్లు, చందాలు, అదే ఓల్డ్ సెలబ్రిటీలు తీసుకురావడం. ఇంకా అంతే కదా, డబ్బులు టికెట్లు పెట్టినప్పుడు ఫలాని అమెరికా పాప్ సింగర్ వస్తున్నాడు, పాప్ సింగర్ దగ్గర ఇవి పాడిస్తారు, హనుమాన్ చాలీసా ర్యాప్ పాడిస్తారు, లేకపోతే శివ స్తోత్రాన్ని వాళ్ళ స్టైల్లో పాటిస్తారు, సుపి ఎలక్ట్రిక్ ఈ ఫ్యూజన్ పెడతారు, ఇలాగా అన్నమాట. అంటే మామూలుగా ఇప్పుడు మనకి ఆల్రెడీ వినాయక దీంట్లో చూస్తే డీజే పాటలు వచ్చేసాయి. డీజే పాటలు వచ్చేసి దాంట్లో బూత్ పాటలు కూడా పెట్టేస్తున్నారు. దీంట్లో ఏంటంటే బూత్ పాటలు ఉండవు, భజన ఉంటది. భజన్ని వెస్ట్రన్ స్టైల్లో సౌండ్ పెంచి దాన్ని మ్యానిపులేట్ చేసి ఒక ట్రాన్స్ అవి మిక్స్ చేసి లైవ్ డీజే ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక రకంగా ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ స్పిరిచువాలిటీ అంటారండి. ఎక్స్పీరియన్షియల్ స్పిరిచువాలిటీ అంటే మనం ఎక్స్పీరియన్స్ కొత్తదనాన్ని కోరుకోవాలి. భక్తి అంటే ఏంటి, మనం డెడికేట్ అవ్వడం, మనం దేవుడికి అర్పించుకోవడం, హంబుల్గా ఉండడం, చాలా డామినేట్ గా ఇన్నర్ పీస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవనేవి ట్రెడిషనల్ స్పిరిచువాలిటీలో ఉంటాయి. దీంట్లో ఏమైతుందంటే అవే ఉండవు. ఇన్నర్ పీస్ కాకుండా అవుటర్ ఎంత డాన్స్ చేసి, ఎంత కిక్ వచ్చి, ఎంత గట్టిగా అరుస్తూ చేస్తే అంత పాపులారిటీ ఉంటది అనమాట. రెండోది, దీన్ని రీల్స్ చేస్తా ఉన్నారు, షార్ట్లు పెట్టడం, రీల్స్ చేయడం, ఎవరికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ భజన్ క్లబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బాగా పెరిగారు అనమాట. వాళ్ళు కూడా దీన్ని ప్రమోట్ చేస్తారు. అంటే మామూలుగా భక్తిలో సామూహికత అనేది ఉండేది ఇంతకు ముందు. అంటే ఆ ఊర్లో వాళ్ళందరూ చేరి రాత్రి పగలో ఎప్పుడో ఆ టైంలో గుడిలోకి వెళ్ళి భజనలు చేసి స్పిరిచువల్ కమ్యూనిటీ అనేది ఒకటి ఉండేది. ఇదేంటంటే ఇది స్పిరిచువల్ కమ్యూనిటీ కాదు ఇది, బట్ ఒక డిఫరెంట్ స్పిరిచువాలిటీనే ప్యాకింగ్ అంతా మార్చి దాన్ని స్టైలైజ్ చేసి ఇవాల్టి జనరేషన్ తగినట్టు చేయడం అనమాట. సో దీని మీద సపోర్టర్స్ ఏమంటున్నారంటే మోడీ లాంటి వాళ్ళు ఇది డివోషన్ ని ఈ జనరేషన్ లోకి తీసుకొస్తుంది, స్పిరిచువాలిటీని పరిచయం చేస్తుంది అని అంటున్నారు. ఆల్రెడీ మనకు అమిత్ త్రిపాఠి అతని పేరు ఏదో ఉంది, శివ ట్రిలాజీ, ఇవన్నీ కూడా శివుడిని ఒక గ్యాంగ్స్టర్ లాగా చూపించి రాసిన నవళ్ళు వెరీ పాపులర్. అంటే ఇది ఎప్పటి నుంచో కూడా వెస్ట్ లో ఉంది, వాళ్ళ పౌరాణిక్ దీన్నంతా కూడా మైథాలజీని రీప్యాకింగ్ చేసి ఇవాళ ఆయా జనరేషన్ కనెక్ట్ అయ్యే విధంగా చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. మనకు కూడా గేమ్స్ వచ్చేసాయి, మహాభారతాన్ని మోడర్నైజ్ చేయడం, ఇవన్నీ రామాయణాన్ని మోడర్నైజ్ చేయడం, టెక్నాలజీని ఉపయోగించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ క్రమంలో భజనలు కూడా ఇవాళ వెస్టర్నైజ్ మ్యూజిక్ తో చేస్తున్నారు. సో ఇదంతా మంచిదే కదా, ఈ జనరేషన్ కి ఇది అవుతుంది. రెండోది, మోడీ చెప్పినట్టుగా మన స్పిరిచువాలిటీ గ్లోబల్ లెవెల్లో వెళ్తుంది, గ్లోబల్లో విదేశాల్లో కూడా ఇవి కండక్ట్ చేస్తున్నాడు. దీనికి ఈవెంట్ మేనేజ్మెంట్లు సపరేట్ గా ఏర్పడినాయి. ఏ స్థాయిలో ఉన్నాయంటే సూపర్ హిట్ అయ్యి టికెట్లు దొరకట్లేదంట చాలా వాటికి. మొన్న న్యూ ఇయర్ కి కూడా సార్ ఇక్కడ ఆ కృష్ణాది హరే కృష్ణ హరే రామ కూడా బాగా పాపులర్. సో అయితే విమర్శించే వాళ్ళు ఏమంటున్నారంటే భక్తి అనేది కమర్షియలైజ్ అయిపోయింది, సైలెంట్ గా ఉండాలి, లేకపోతే కమ్యూనిటీ స్పిరిట్ ని ఇచ్చేయాలి, రెండోది దేవుడికి డెడికేట్ అవ్వాలి, ఈ విచిత్రంగా ఊగుతూ అమ్మాయిల అబ్బాయిలలాగా చేయడం కరెక్ట్ కాదు అనేది అంటున్నారు. అట్లాగే డైల్యూట్ అయిపోతుంది, రిలీజియన్ డైల్యూట్ అయిపోతుంది, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది, మనదంటూ ఇండియన్ ఏమి మిగలదు దాంట్లో అనేది చాలా మంది ట్రెడిషనల్ గా హిందూవాదులు వాపోతున్నారు. అయితే ఇప్పుడు మోడీ ఎందుకు మెచ్చుకున్నాడు అనే యాంగిల్లో చూస్తే ఇవాళ బీజేపీ వచ్చినాక భక్తిని కానీ రిలీజియన్ కానీ పొలిటిసైజ్ చేసింది. అంటే యూత్ ని కంట్రోల్లో పెట్టుకోవడం. యూత్ మామూలుగా అయితే ఇంతకు ముందు సివిల్ సొసైటీలో ఉద్యమాల్లో యాక్టివ్గా ఉండేవాడు. అంటే ప్రజా సమస్యలు కానీ, అధిక ధరలు పెరిగినప్పుడు కానీ, నిరుద్యోగం ఎక్కువైనప్పుడు కానీ, ఇటువంటి సమస్యల మీద పోరాటం అనేది యూత్ చేసేవాడు. ఇవాళ ఈ యూత్ నంతా తీసుకెళ్లి నువ్వు భజన్ క్లబ్ లో పెట్టేస్తే వాళ్ళకి ఇంక ఈ సమస్యలు అనేవి పట్టవు.
దాంట్లో ఎంగేజ్ అయిపోయి ఉంటారు. అంటే యూత్ ని వేరే దాంట్లో రియల్ సమస్యలే కాకుండా దీంట్లో ఎంగేజ్ చేయడం ద్వారా రియల్ సమస్యల ఉద్యమాలు అనేవి ఇంకా జరిగే అవకాశం లేదు. సో అది ఒక పర్పస్. రెండో పర్పస్ మెజారిటీ మతాన్ని ఆర్గనైజ్ చేసి మైనారిటీని దెబ్బ కొట్టడం. అంటే ఇదంతా కూడా మెజారిటీ మతం, హిందూ మతం దానే కదా. దీంట్లో ముస్లింది ఏముండవు, క్రిస్టియనిటీ భజన్ క్లబ్బుల్లో ఉండవు. సో దానివల్ల సెక్యులరిజాన్ని దెబ్బతీస్తున్నారన్న విమర్శ కూడా ఇక్కడ ఉంది. ఏదేమైనా సాఫ్ట్ హిందుత్వాన్ని బీజేపీ ప్రోత్సహిస్తుంది. అంటే ఇప్పుడు గణేష్ కూడా అంతే. ఎందుకు అవన్నీ అలో చేస్తున్నారు వీళ్ళు? భక్తికి వ్యతిరేకం, హిందూ మతానికి వ్యతిరేకం అని తెలుసు. గణేష్ చూస్తే ఆ బండ్ల మీదే బీరు బాటిల్ పెట్టుకొని తాగుతుంటారు. ఫుల్ బాటిల్ విస్కీ బాటిల్ నేనే చాలా సార్లు చూస్తాను నెక్లెస్ రోడ్ లో ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు. ఓపెన్ గానే తాగుతుంటారు అమ్మాయిలు అబ్బాయి. ఇదంతా ఏమో గణేష్, ఇదంతా ఏమో స్ట్రీట్ మాసులు కంటే. భజన్ క్లబ్బులేమో అర్బన్, కొంత వెస్టర్నైజ్డ్, అప్పర్ మిడిల్ క్లాస్, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి కదా వాళ్ళకి. వీళ్ళదేమో స్ట్రీట్ బ్యాచ్లు. మన క్రౌడ్ ని చూస్తే కూడా తెలిసిపోతుంది. అంతా కూడా లంపెన్ యూత్ ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. స్ట్రీట్ బ్యాచ్లు ఉంటారు. స్లమ్స్ లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ పీపులే గణేష్ దగ్గర పార్టిసిపేట్ చేస్తారు. రిచ్ వాళ్ళకి అందరికి ఏం కావాలి? ఇట్లాంటి ఒక కాన్సెప్ట్ క్రియేట్ కావాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? క్లబ్బులకి వెళ్తున్నారు, పబ్బులకి వెళ్తున్నారు, బార్లకి వెళ్తున్నారు, గ్రౌండ్స్ కి వెళ్తున్నారు. కాబట్టి దాంట్లోకి హిందూయిజాన్ని ప్రవేశపెట్టేస్తే, వాళ్ళకి సూట్ అయ్యే విధంగా చెప్పేస్తే, సో హిందూ మతం కూడా వెళ్ళినట్టుగా ఉంటది, వాళ్ళని ఎంగేజ్ చేసినట్టుగా ఉంటది అన్న ఒక కాక్టైల్ భక్తిని దీంట్లో కలిపారు అనమాట. ఇది యూత్ ని కరప్ట్ చేసే విధంగా ఉందన్నది సోషలాజికల్ అండ్ కల్చరల్ స్టడీస్ వాళ్ళు చెప్తున్నది. ఏదేమైనా దీన్ని ఇప్పుడు ఆపే పరిస్థితి అయితే లేదు. ఇది రోజుకు రోజుకు పెరుగుతుంది. సో ఇది నెక్స్ట్ ఫేజ్ లోకి ఎట్లా వెళ్తుందనేది చూడాలి. రైట్. థ్యాంక్ యూ.